ఇంటర్ ఏ బ్రాంచ్ అయినా ఏఐ కెరీర్ కోసం వివిఐఎస్ఎం బిఎస్ డిగ్రీలో జాయిన్ అవ్వండి. కాల్ 8125021119. టీంలో మెంబర్స్ అందరికీ ఈక్వల్ గా ఇస్తుంటారా అండి? వాళ్ళ క్యారెక్టర్స్ ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి అక్కడ ఇస్తుంటారా మీరు? అందరికి ఈక్వల్ ఉండదండి. సెకండ్ లీడ్కి ఒక అమౌంట్, థర్డ్ లీడ్కి ఒక అమౌంట్, ఫోర్త్ లీడ్కి ఒక అమౌంట్. అంటే మన ఎవరికి వర్క్ ఏముందో దాన్ని చూసుకొని అది డివైడ్ చేస్తాం. జబర్దస్త్లో ఇచ్చే రెమ్యూనరేషన్ ఎక్కువ, సినిమాల్లో ఇచ్చే రెమ్యూనరేషన్ ఎక్కువ? సినిమాకి జబర్దస్త్కి అసలు సంబంధం లేదండి. అవునా? ఏంటంటే సినిమా అమౌంట్ వేరు, జబర్దస్త్ అమౌంట్ వేరు. అంటే సినిమాలు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు షూటింగ్ ఉంటే సినిమాలు తెలియదు కదా. జబర్దస్త్ అనేది ఒక మంత్, ఒక జబర్దస్త్ అమౌంట్ అనేది ఒక ఫిక్స్డ్, అది నెలకి ఇంత డబ్బులు వచ్చేస్తాయి మాకు ఇంకా. కాబట్టి అదే మాకు ధైర్యం ఉండేది. అంటే సినిమాలో షూటింగ్స్ ఎప్పుడు ఉంటాయో తెలియదు, ఎప్పుడు ఏ సినిమాలో ఎప్పుడు ఉంటామో తెలియదు. కాబట్టి తెలియదు. ఒకరోజు ఒక సినిమాలో 4 రోజులు అడగచ్చు, ఒక సినిమాలో 10 రోజులు అడగ, ఒక సినిమాలో ఒక రోజు అడగచ్చు. ఆ షోలో నుంచి మీకు అసలు నేము, ఫేము, మనీ అన్ని దాని నుంచి వచ్చాయి. అవును, మీరు ఒప్పుకుంటున్నారు? ఈరోజు జబర్దస్త్ చమక్ చంద్ర ఉండడానికి కారణమే జబర్దస్త్. ఇది జబర్దస్త్ లేకపోతే చమక్ చంద్ర అనేవాడు తెలియదు ఆడియన్స్. అలాంటి జబర్దస్త్ని వదిలేసి ఈరోజు వేరే షోకి ఎందుకు వెళ్ళిపోయారు? జబర్దస్త్ని వదిలేసి అంటే మన ఆ జబర్దస్త్కే డైరెక్టర్లు ఇద్దరు ఉండేవారు, నితిన్ భరత్ గారు. అవును, మాతో 7 years నుంచి మేము కలిసి పనిచేశారు, కలిసి పనిచేస్తున్నాం. కట్ చేస్తే నితిన్, భరత్ వేరే జీకి వెళ్ళారు, జీ ఛానల్కి వెళ్ళారు. జీ ఛానల్కి వెళ్తే అన్నా సార్ కన్నారు, సార్ మేము ఒక షో చేస్తున్నాము, చేయాలనుకుంటున్నాము, చిన్న మీ సపోర్ట్ కావాలంటే. అప్పుడు 7 years నుంచి వర్క్ చేసిన పిల్లలు కదా, మాతో పనిచేసిన వాళ్ళు. అంటే జబర్దస్త్ స్టార్టింగ్ అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండేవాళ్ళు, దాని తర్వాత వాళ్ళే డైరెక్టర్ అయ్యారు. 1 year తర్వాత వాళ్ళే, 6 years నుంచి వాళ్ళే అనుకుంటారు. సో ఒక షో చేద్దాం అనుకుంటున్నాం సార్, సపోర్ట్ కావాలి, మాకేంటో బయట సర్కిల్ ఏంటో తెలియదు అని అడిగినప్పుడు తప్పకుండా అని సారు, నేను, ఆర్పి ముగ్గురం వచ్చి ఏదో ఆయన వాళ్ళ షో కోసం ఉన్న దాంట్లో ఏదో సపోర్ట్ చేద్దాం. ఏంటంటే ఎన్ని ఇయర్స్ జర్నీ చేసిన మనతో ఎంతో కొంత ఈ టైంలో కూడా వాళ్ళతో సపోర్ట్ చేయకపోతే, హెల్ప్ చేయకపోతే బాగుండదు అనుకొని అలా ఈ అదిరిందనే జీకి వచ్చాం మేము. ఓకే, ఇప్పుడు అది చేస్తూ ఇది చేయకూడదా? ఆ 2 కామెడీ షోలే కాబట్టి చేయకూడదు. ఒకటి చేస్తున్నాం కాబట్టి ప్రజెంట్ ఇదే చేయాలి. ఇదైన తర్వాత ఇంకా తెలియదు, ఇంకా అందుకే ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది ఈ రీజన్ తోనే. అంతే తప్ప కొట్లాటలు కానీ ఇది కానీ ఏం లేదండి. మల్లెమాల ఇప్పటికీ మల్లెమాల సంస్థతో నేను టచ్లో ఉంటాము, హ్యాపీగా మాట్లాడతాం. అక్కడ బాగా చేయించండి సార్ పిల్లల్ని అంటాం. అది లైఫ్ ఇచ్చిన సంస్థ. ఈరోజు మనం ఏదో వచ్చి ఉండొచ్చు బయట, కానీ దాని మీద ఈరోజు దాని మీద ఎఫెక్షన్, ఆ సంస్థ మీద ఎఫెక్షన్ కానీ ప్రేమ కానీ అది చచ్చేంత వరకు పోదు, ఎప్పటికీ అలాగే ఉంటుంది. నాకైతే అలాగే ఉంటుంది. అది నేను దాన్ని అది ఎప్పుడూ వదులుకోను, దాన్ని ఎఫెక్షన్ని. జబర్దస్త్ ఉన్న ఎఫెక్షన్ వేరు, అంతే. అది ఈరోజు మేము బయట ఏ షో చేసినా, ఇదని కాదు 10 షోలు చేసినా జబర్దస్త్ అక్కడి నుంచే వచ్చాం కాబట్టి దాని మీద ఎఫెక్షన్. సార్ కానీ నాకు కానీ, సార్ కూడా బాగా ఇష్టపడతారు జబర్దస్త్ని కానీ, జబర్దస్త్లో ఉన్న పిల్లల్ని కానీ. అదే ఎఫెక్షన్ ఎప్పుడు అలాగే ఉంటుంది, మేము ఎప్పుడు మర్చిపోం దాన్ని. కానీ మీరు చెప్పారా వాళ్ళతోటి వచ్చే ముందు చెప్పేసి ఉంటారు కదా, మేము ఇట్లా ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాము అనేసి షోలో నుంచి? అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటండి? వాళ్ళు ఉండమని అడగలేదా మిమ్మల్ని? అలా షో చేస్తున్నారండి సార్, అది వెళ్దాం అనుకుంటున్నాం సార్, ఏదో సార్ నేను వెళ్దాం అనుకుంటున్నాం అంటే పాపం ఏం మాట్లాడలేదు వాళ్ళు. తప్పు, అవునా సార్ చూడండి సార్ మీకు కంఫర్ట్ సార్ అని చెప్పారు తప్ప ఎలా వెళ్తారు ఏంటి అనేది ఎప్పుడు నన్ను ఒక మాట కూడా ఏం అడగలేదు. సరే సార్ మీ కంఫర్ట్ మీ చూసుకొని, మీ కంఫర్ట్ సార్, మేమైతే ఈ చేయమని చెప్పారు. సో వాళ్ళ రియాక్షన్ అది అంతే తప్ప అసలు ఇప్పటికీ హ్యాపీగా మాట్లాడు. అవన్నీ గొడవలు ఏం లేవండి జబర్దస్త్లో. అవన్నీ ఎక్కువ ఏదో 1కి 4 ఏదో బయట రాయడం తప్ప అవన్నీ మేము గొడవ పడింది ఏం లేదు. ఇప్పుడు జబర్దస్త్ షోకి ఎక్కువ రెమ్యూనరేషన్ అండి, అదిరిందికి ఎక్కువ రెమ్యూనరేషన్? జబర్దస్త్కి అదిరిందికి ఏముందండి, రెమ్యునరేషన్ ఏముంది, ఏదో చూసుకొని ఇస్తారు తప్ప. ఇప్పుడు
అదే రెమ్యునేషన్ ఇక్కడ 5-10 పెంచిస్తారు అంతే. రెమ్యునేషన్ అనేది ప్రాబ్లం కాదండి. సేమ్ రెమ్యునేషన్ ఇచ్చినా నేను చేస్తాను, అది ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది చిన్న సపోర్ట్ చేయడానికి తప్ప కమర్షియల్గా దాని గురించి కమర్షియాలిటీ కోసం నేనేం రాలే బయటికి. మేము సపోర్ట్ అంతే తప్ప కమర్షియల్ 4 షోలు చేస్తుంటాం, సినిమాలు చేస్తుంటాం, ఇవి చేస్తాం. అవి ఎలాగో వచ్చే 4 డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తప్ప దాని కమర్షియాలిటీని మైండ్లో పెట్టుకుని అయితే బయటికి రాలి. కానీ నాగబాబు గారికి బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు, ఆయన ఇంటికి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు కూడా ఆయనతో బయటికి రాకపోయినా మీరు మాత్రం ఆయనతోనే ఉన్నారు. అలాగే కొంతమంది ఎందుకని అంత క్లోజ్గా ఉన్నవాళ్ళు రాకపోయినా కూడా చంద్ర గారు ఎందుకని వచ్చేసారు అన్నవాళ్ళు ఉన్నారు. మీరేమంటారు? అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. ఇప్పుడు క్లోజ్గా ఉన్నంత మాత్రాన సర్లే ఈరోజు రాకపోయినా పాపం వాళ్ళతో సారేం ఇది లేదు, కోపంగా లేరు. ఇప్పుడు ఏంటంటే ఎవరి ఇంటెన్షన్ వాళ్ళది. నువ్వు నాతో క్లోజ్గా ఉన్నావు, నాతోనే ఉండాలి, ఎలా రావు అనేది ఆయన అడిగే వ్యక్తే కాదు, ఆయన ప్రశ్నించే వ్యక్తే కాదు. ఇప్పుడు ఏంటంటే మనం పిల్లలు ఇప్పుడే ఎదుగుతున్నారు, భయపడ్డారేమో కొత్త షో నిలబడుతుందో లేదో భయపడ్డారేమో పాపం. వాళ్ళు ఆలోచించింది వాళ్ళ విజన్ వాళ్ళు కరెక్ట్. వస్తే మళ్ళీ ఇబ్బంది పడతాయేమో అని వాళ్ళు ఆలోచించారేమో, రాలేదు అని అనుకున్నారు సార్. ఈరోజు ఏంటంటే సార్ మీరు నిలబడుతున్నారు కదా, నేను మీకోసం నేను నిలబడతాను సార్, నేను ఒకటే మాట అన్నాను అంతే, ఒక మాట మీద వచ్చేస్తాను. కానీ ఇంకా కొంతమంది నాగబాబు గారి కోసం బయటకు వద్దాము అంటే వాళ్ళని రానివ్వలేదు అని కూడా బయట వినిపిస్తున్నాయండి. రానివ్వలేదంటే ఇప్పుడు ఏ సంస్థ అడిగి ఉంటారు. ఓకే, ఏంటంటే మన షో కదా, మీరే వెళ్ళిపోతే, మీరే నాటిన మొక్క మీరే తుంచేస్తే ఎలా అని వాళ్ళు అడిగి ఉండొచ్చు పాపం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వెళ్ళారు, సారు, చంద్ర, ఆర్పి ముగ్గురు వెళ్ళారు, మీరు కూడా వెళ్ళిపోతే ఒకవేళ వాళ్ళకు రావాలన్న ఉద్దేశం ఉన్నా, వాళ్ళ కోసం భరత్ నితిన్ వాళ్ళ కోసం నిలబడదామనే ఉద్దేశం ఉన్నా కొంతమంది నిలబడ్డారు కదా, అందరు వెళ్ళిపోతే మీరే నాటిన మొక్క మీరే తుంచేస్తే ఎలా సార్, మీరే ఆలోచించండి అని అలా చెప్పి ఉండొచ్చు. కొంతమంది వెళ్ళారు కదా, చూద్దాం అది కూడా సక్సెస్ అయితే మనకు సంతోషమే. వాళ్ళ కోసం కొంతమంది నిలబడినప్పుడు మన రన్నింగ్లో ఉన్న షో కోసమైనా మీరు కొంతమంది నిలబడాలి కదా అని వాళ్ళు చెప్పి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు అక్కడ ఆగిపోయారు. కాబట్టి వచ్చిన వాళ్ళకి సపోర్ట్గానే ఇచ్చారు తప్ప వాళ్ళు ఎవరిని ఏమల్లా. అగ్రిమెంట్స్ ఏమైనా ఉంటాయా అండి మీకు వాళ్ళతోటి? అగ్రిమెంట్ ఏం లేవండి. అగ్రిమెంట్ ఏం లేదు, సంవత్సరాలు అట్లా ఏం లేదు. అగ్రిమెంట్స్ ఏం లేవు. అగ్రిమెంట్స్ ఉంటే ఇప్పటికీ అక్కడే చేస్తుండే వాళ్ళం. అలాంటి 2 years 3 years 5 years అట్లా ఏం పెట్టలేదండి. అగ్రిమెంట్స్ ఏం పెట్టలేదు మాకు, ఫస్ట్ నుంచి లేవు అగ్రిమెంట్స్. అంటే అగ్రిమెంట్స్ దేనికి మేము చేయలే, జీకు చేయలే, ఇప్పుడు మొన్న చేస్తున్న షోకి ఏం చేయాలా, ముందున్న షోకి ఏం చేయాలా. అంటే ఎప్పుడు అక్కడ ఎలా ఉంటామో ఏంటో తెలియదు కాబట్టి పుసుకునే చేసుకొని. మీకు జబర్దస్త్ యాంకర్లు ఇద్దరిలో రష్మి అలాగే అనసూయ, వాళ్ళిద్దరిలో ఎవరు కోఆపరేటివ్గా ఉంటారు మీ టీం తోటి లేకపోతే మీతో? మీకు పర్సనల్గా ఎవరంటే ఎక్కువ అభిమానం? అలా ఏం లేదండి, ఇద్దరు యాంకర్ల అభిమానమే. అనసూయ గారి వర్షన్ అనసూయ గారికి, రష్మి గారి వర్షన్ రష్మి గారికి. ఏంటంటే మేము ఎక్స్ట్రా జబర్దస్త్ కాబట్టి రష్మి గారుతో నాకు కొద్దిగా ఇంటరాప్ట్ ఎక్స్ట్రా. రష్మి గారితో నేను లేడీ గెటప్లు వేసినప్పుడు రష్మి గారిని తిట్టడం, ఆట పట్టించడం, తను చాలా పాజిటివ్గా ఉండడం. తను అమ్మాయి చాలా ఎప్పుడు ఇదయ్యేది కాదు, ఫీల్ అయ్యేది కాదు. సో చాలా పాజిటివ్ పర్సన్ అమ్మాయి రష్మి గారు. సో రష్మి గారితో ఇంటరాప్ట్ ఎక్కువ కాబట్టి సరదాగా నేను ముసలి గెటప్ వేసినప్పుడు చక్కగా తిట్టుకోవడాలు, తన వర్షంలో నన్ను తిట్టడం, నేను నా వర్షంలో తను తిట్టడం. రష్మి గారితో బాగా ఇంటరాప్ట్. అనసూయ గారు బయట కలిసినప్పుడు కూడా మాట్లాడడం కానీ చక్కగా చాలా ఓపెన్గా చక్కగా హ్యాపీగా మాట్లాడుతుంది. అనసూయ గారు కూడా అసలు ముందు స్మైల్ ఫేస్తో మాట్లాడారు. ఇద్దరిలో నైస్ క్వాలిటీస్ అండి, దే ఆర్ వెరీ గుడ్ పర్సన్. ఎందుకు రష్మి గారికిను సుధీర్ గారికి మధ్యన ఏదేదో కల్పించేసి ఇద్దరు మధ్యన లేనిపోయినవన్నీ క్రియేట్ చేసేస్తారు? అది ఏంటి అసలు, ఎందుకు అట్లా జరుగుతుంది? ఏదో ఊరికే అండి అంతే. పాపం ఎవరి లైఫ్ వాళ్ళకే. అక్కడ సుధీర్ గారి లైఫ్ సుధీర్కే ఉంది, రష్మి గారి లైఫ్ రష్మికే ఉంది తప్ప ఈ ఊరికే చిన్న ఒక ఇది చిన్న బాండింగ్ కోసం, షో బాండింగ్ కోసం ఏదో చేశారు అంతే తప్ప
బయట వినిపించే రూమర్స్కి అక్కడున్న దానికి ఏ సంబంధాలు లేవు. వాళ్ళే చెప్తారు అనుకుంటా, అసలు ఏ సంబంధం లేదు. చిన్న ఫన్ కోసం, ఆ స్కిట్లో ఫన్ కోసం కానీ అంతే తప్ప రియాలిటీకి ఏం లేవు.